గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది దేని గురించి అంటే, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిర్రు. సో ఒక స్టోరీ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా సీనియర్ ఒక అన్న ఉంటుండే. అతను ఈ లైబ్రరీ సైన్సెస్ అనే కోర్స్ రాసిండు 2020లో. సో అతనికి టాప్ 50లో ర్యాంక్ వచ్చింది. ఆల్ ఓవర్ తెలంగాణ లైబ్రరీ సైన్సెస్ మాస్టర్స్ కోసం రాస్తే టాప్ 50లో ర్యాంక్ అనేది వచ్చింది. బట్ స్టిల్ క్యాంపస్లో సీట్ రాలేదు. ఓకేనా. సో నాకు ఆ టైంలో అంత నాలెడ్జ్ లేకుండే. బట్ అన్న తర్వాత చెప్పిండు. నేను సిపి గేట్ అప్లై చేసుకునేటప్పుడు నేను ఆ అన్నకి కాంటాక్ట్ అయినప్పుడు నాకు చెప్పిండు. సో ఏంటంటే ఆ కోర్స్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది. ఓకే, వేరే అదర్ యూనివర్సిటీలో కానీ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో కానీ అవైలబుల్గా లేదు అది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక కోర్స్ ఒకటే యూనివర్సిటీలో ఉంది అంటే ఎన్ని సీట్స్ ఉంటాయి? మ్యాక్సిమం ఒక 40-50 సీట్స్ ఉంటాయి అంతే. సో 40-50 సీట్స్ అంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు. మన ఎస్సీకి, మన ఎస్టీకి, లేదంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అని ఉంటాయి కదా, ఓసీకి కొన్ని అని. సో ఓపెన్ కేటగిరీ. సో ఇట్లా కేటగిరీ వైజ్ డివైడ్ ఉంటాయి. అందులో మళ్ళీ గర్ల్స్కి సెపరేట్, బాయ్స్కి సెపరేట్. నీకు ఉన్న 40 సీట్స్లో మన కేటగిరీలో మహా అయితే 1-2 ఉంటాయి సీట్స్, 3 కూడా ఉంటాయి నాకు తెలిసి. సో మనకున్న కేటగిరీ సీట్స్లో ఒక సీటు మనకు రావాలి. సో అతనికి టాప్ 50లో ఉన్నా కానీ ర్యాంకు, సో అతనికి రాలేదు సీట్. బీసీబీ కేటగిరీ అన్నది సీటే రాలేదు. ఎందుకంటే టాప్ 20లోనే ఆల్మోస్ట్ ఒక 4-5 మెంబర్స్ బీసీబీ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అందులోనే వాళ్ళకి ఆ సీట్స్ అనేవి అలాట్ అయిపోయినాయి. ఇతనికి సీట్ నాట్ అలాటెడ్ అని పడ్డది. సో చూడండి, స్టేట్ మొత్తం టాప్ 50లో ఉన్నప్పటికీ అతనికి సీట్ అనేది రాలేదు. అండ్ ఆల్మోస్ట్ ఒక 1000+ మెంబర్స్ ఆ కోర్స్కి అప్లై చేశారు. సో ఇందులో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఆ కోర్స్ ఉంది అని చాలామందికి తెలియదు. సో మెయిన్ థింగ్, ఈ అన్న కూడా తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కోర్స్ మీరు అప్లై చేస్తున్నారు అంటే ఆలోచించండి. సో ఇప్పుడు చాలామంది నాకు అడిగారు, నేను సోషియాలజీ అప్లై చేయాలా, నేను లింగ్విస్టిక్స్ అప్లై చేయాలా, అక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అరబిక్ అని, హిందీ అని. సో ఇంకా వేరే వేరే కోర్సెస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ నేను అప్లై చేయాలా, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ అప్లై చేయాలా, ఈ ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో ఫిలాసఫీ అని ఉంటుంది, ఎంఏ ఫిలాసఫీ అని. సో ఇవన్నీ అప్లై చేయాలని చాలామంది నన్ను అడుగుతారు. ఎందుకంటే లెస్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కోర్సెస్ అనేవి ఎవరికీ తెలియదు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో నాకు క్యాంపస్ సీట్ వస్తుంది. సో వస్తుందా అని నాకు మెసేజ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, అక్కడ కాంపిటీషన్ అనేది కంపల్సరీ ప్రతి కోర్స్కి ఉంటుంది. ప్రతి కోర్స్కి మినిమం ఒక 1000 మందిని అప్లై చేస్తారు. మ్యాక్సిమం ఒక 5000+ మెంబర్స్ అప్లై చేస్తారు. బట్ కొన్ని కోర్సెస్ అసలు కూడా తెలియదు కదా. సో ఆ కోర్సెస్కి అట్లీస్ట్ ఒక 1000 మందిని అప్లై చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆ 1000 మందిలో ఆ కోర్స్ అనేది ఓన్లీ క్యాంపస్లోనే ఉంటుంది. సో అందులో ఉండే 40-50 సీట్స్కి 40-50 మందినే తీసుకుంటారు. సో నీ ర్యాంక్ టాప్ 100లో ఉన్నా నీకు సీట్ రాదు. సో నేను చెప్పేది ఏంటంటే పాయింట్, మీరు ఏదైనా కోర్స్ అప్లై చేస్తున్నారు అంటే నేను క్యాంపస్లో సీట్ రావాలి, నేను క్యాంపస్లో ఉండాలి 2 ఇయర్స్, నాకు పీజీతో సంబంధం లేదు, హాస్టల్ నాకు ఇంపార్టెంట్ 2 ఇయర్స్. నేను హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాను, లేదంటే కాకతీయ వరంగల్ యూనివర్సిటీలో 2 ఇయర్స్ ఉంటాను. నాకు హాస్టల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ హాస్టల్ ఉంటే 2 ఇయర్స్ నేను ప్రిపేర్ అయ్యి ఏదైనా జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతే నాకు పీజీతో సంబంధం లేదు అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే, సో మీరు కోర్స్ అప్లై చేసుకుంటే ఆ కోర్స్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉండాలి. ఓకేనా. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అంటే నిజాం కాలేజ్లో ఆ కోర్స్ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ వాళ్ళు అయితే యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ అని ఉంటుంది. సైన్స్ వాళ్ళు అయితే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో ఉంటుంది, హైదరాబాద్లోనే. ఎంఏ, ఎంకమ్, ఎంఎస్డబ్ల్యూ ఆర్ట్స్ వచ్చేసి సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంటుంది. ఎంఎస్సీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంటుంది. సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో ఎంఎస్సీ మాత్రమే ఉంటుంది. అక్కడ ఎంఏలు, ఎంకమ్లు, ఎంఎస్డబ్ల్యూ అక్కడ ఉంటాయి. అది సైన్స్కి, ఇది ఆర్ట్స్కి 2. ప్లస్ నిజాం కాలేజ్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ 2 ఉంటాయి. 3 సబ్ క్యాంపస్లు. ప్లస్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. అమ్మాయిలకైతే ఓన్లీ గర్ల్స్కి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోర్ట్ ఉమెన్స్ కాలేజ్. సో ఇవన్నిట్లో ఉండాలి, చూసుకోవాలి. ఏదైనా కోర్స్ అప్లై చేస్తున్నాను, నేను ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేసిన నేను ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉంది, అండ్ నిజాం కాలేజ్లో ఉంది, అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంది. సో ఇప్పుడు నాకు వచ్చిన 300 ర్యాంక్కి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రాకపోతే సో నిజాం కాలేజ్లో రావాల్సింది, లేదంటే సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో రావాల్సింది. సో నాకు సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో సబ్ క్యాంపస్లో వచ్చింది. నేను 2 ఇయర్స్ హైదరాబాద్లోనే ఉన్నా. అండ్ సబ్ క్యాంపస్లో వాళ్ళు కూడా మెయిన్ క్యాంపస్ లైబ్రరీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఐడి కార్డ్ అక్కడ పనిచేస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, నేను పెట్టిన వీడియో, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో జిమ్కు కూడా వెళ్ళొచ్చు. మీకు ఐడి కార్డు సబ్ క్యాంపస్ అయినా మెయిన్ క్యాంపస్ అయినా అక్కడ యూజ్ అవుతుంది. క్లాసెస్ మాత్రం మీ సబ్ క్యాంపస్లోనే ఉంటాయి. సో కొంతమంది గర్ల్స్కి కోటి వాళ్ళకి కానీ, సో సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ మెయిన్ క్యాంపస్లోనే హాస్టల్స్ ఉండే. సో ఇప్పుడు కోటి వాళ్ళకు మెయిన్ క్యాంపస్లోనే ఉంది, అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళకి సికింద్రాబాద్ పీజీ కాలేజ్లోనే గర్ల్స్ హాస్టల్ పెట్టారు, బాయ్స్ కూడా అక్కడే ఉంది. సో సబ్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ 2 ఈక్వల్. సో ఏం ఫీజులు ఉంటుంది, సేమ్ అకామిడేషన్, సేమ్ ఫెసిలిటీస్ అన్నీ సేమ్ ఉంటాయి. నేను చెప్పేది అర్థమైంది కదా మీకు.
ఏదైనా కోర్స్ అప్లై చేస్తే అది మెయిన్ క్యాంపస్లో సబ్ క్యాంపస్లో ఉండాలి. ఇప్పుడు నీకు ర్యాంక్ అనేది 200, 300 వచ్చిందనుకో ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ రాదు. అలాంటప్పుడు నిజాం కాలేజ్ కానీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వస్తుంది. సైన్స్ వల్ల అయితే నిజాం కాలేజ్ కానీ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ వస్తుంది మీకు. ఓకే, అర్థమైందా? సో ఇది టాప్ 200, 300, 400 వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దాటితే 400 కాకతీయ యూనివర్సిటీలో వస్తుంది, అక్కడ కూడా ఉంటుంది. లేదంటే టాప్ 3 తెలంగాణ, ఓకే, టాప్ 2 కాకతీయ, టాప్ 1 ఉస్మానియా యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీలు ఇక్కడ వచ్చిన బెటర్, మిగిలిన నార్మల్ అంటారు. బట్ టాప్ 1 వచ్చేసి నార్మల్గా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత టాప్ 3 తెలంగాణ యూనివర్సిటీ, టాప్ 3 ఇవి. సో మీరు కంపల్సరీ హైదరాబాద్లోనే ఉంటా అనుకుంటే ఆ కోర్స్ 3 ఉండాలి. మీరు ఏదైనా కోర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే రిమెంబర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలి, నిజాం కాలేజ్లో ఉండాలి, అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉండాలి. సైన్స్ వాళ్ళైతే ఎంఎస్సి వాళ్ళైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలి, అండ్ నిజాం కాలేజ్లో ఉండాలి, అండ్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో ఉండాలి. అలా అయితేనే మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ర్యాంక్ టాప్ 50, టాప్ 100 రాపోయినా మెయిన్ క్యాంపస్ మిస్ అయినా సబ్ క్యాంపస్లో వస్తే ఇదే హైదరాబాద్లో ఉంటారు. 2 years హాస్టల్ కూడా మీకు ఉంటుంది. సో ఇది నా పాయింట్. ఒక్క కోర్సుని, అది దట్టు ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఉన్న కోర్సుని అప్లై చేసుకుంటే టాప్ 10, టాప్ 20లో ఉంటేనే వస్తుంది. అండ్ ఏదైతే మీరు సబ్ క్యాంపస్లో ఉన్న కోర్సును కూడా అప్లై చేసుకుంటే మెయిన్ క్యాంపస్ మిస్ అయితే సబ్ క్యాంపస్లో వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ రాన్ చేసి ఏ కోర్స్ ఎక్కడెక్కడ ఉంది అని చూపిస్తా. ఎవరైతే ఇప్పుడు సబ్ క్యాంపస్ సీట్ కోసం చూస్తున్నారో ఏ కోర్సెస్ అప్లై చేసుకుంటే మెయిన్ క్యాంపస్లో సబ్ క్యాంపస్లో ఏ కోర్సెస్ ఉన్నాయని నేను ఒకసారి స్క్రీన్ రికార్డ్ పెట్టి చూపిస్తా. చూడండి, ఒక 5 minutes. వీడియో లెంత్ అయింది అంటే ఇక తప్పదు కదా. ఇప్పటివరకు సిపికెట్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఇది యూజ్ అవుతుంది అనే పర్పస్లో నేను వీడియో చేస్తున్నా, అంతే. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కామెంట్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై వస్తుంది, లైక్ వస్తుంది. ఓకే, సో అది. ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డ్ లాంచ్ చేసి కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో చూపిస్తాను. చూడండి, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఇది అంటే ఎంఏ. ఓకేనా? ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో సో ఎంఏలో కొన్ని ఉంటాయి సబ్జెక్టులు. ఇప్పుడు నేను చూపిస్తా. ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో మాత్రం ఉంది. ఏఐహెచ్సిఏ అంటే ఏంది? యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఆర్కియాలజీ. యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. ఇది చాలామంది అడిగారు నన్ను, ఇది ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటుంది అంటే మీరు ఇది అప్లై చేసుకోకపోవడం బెటర్. చేసుకుంటే మాత్రం అప్లై చేసిన 500, 1000 మంది, 2000 మంది అప్లై చేస్తే టాప్ 10, టాప్ 20లో ఉంటేనే సీట్ వస్తుంది. అండ్ ఎంఏ అరబిక్ ఇది ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. సో ఎంఏ ఇంగ్లీష్ చూసుకోండి, ఇది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో కూడా ఉంటుంది, నిజాం సికింద్రాబాద్ పీజీ కాలేజ్. అది మిస్ అయితే కాకతీయ, అది మిస్ అయితే తెలంగాణ, అది మిస్ అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అది మిస్ అయితే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇది గర్ల్స్కి, లేదంటే శాతవాహన యూనివర్సిటీ. ఇన్ని యూనివర్సిటీలో ఈ కోర్స్ అవైలబుల్ ఉంది అంటే ఇది రాసుకుంటే మీకు ఏదో ఒక క్యాంపస్లో మిస్ అవుతుంది అంటే వస్తుంది. అండ్ హిందీ చూడండి, హిందీ వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది అండ్ సబ్ క్యాంపస్లో ఉంది, కాకతీయ యూనివర్సిటీలో ఉంది. ఇది కూడా హిందీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ హిందీ ఇంట్రెస్ట్ ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి కన్నడ, మరాఠీ, పర్షియన్, సాంస్క్రిట్ ఇది ఎవరు అప్లై చేసుకోరు. అండ్ ఎంఏ తెలుగు చూడండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది అండ్ కాకతీయ యూనివర్సిటీలో ఉంది. అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇది మెయిన్ క్యాంపస్లో ఉంది. నిజాంలో సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో అయితే లేదు. సో ఉంటే నిజాంలో ఉండాలి, ఉస్మాన్ యూనివర్సిటీలో కంపల్సరీ ఉంటుంది. అది మిస్ అయితే కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ అండ్ శాతవాహన యూనివర్సిటీ. గర్ల్స్కి అయితే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. సో ఇక్కడ ఎంఏ తెలుగు కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ అప్లై చేసుకోండి ఈ ఎంఏలో. సో మీకు హెల్ప్ అవుతుంది. ఇక మిగిలిన అన్నీ చేసుకొని వేస్ట్. ఎంఏ ఇంగ్లీష్ లింగ్విస్టిక్స్, ఎంఏ లింగ్విస్టిక్స్ ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. ఎంఏ ఫిలాసఫీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్. ఎంఏ థియేట్రిక్ ఆర్ట్స్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్. ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్. ఇవన్నీ అప్లై చేసుకుంటే ఇందులో ఉండే 40 సీట్స్కు తెలంగాణ మొత్తం కాంపిటీషన్లో మీరు టాప్ 10, టాప్ 5లో, టాప్ 20లో ఉంటే మీకు ఛాన్స్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి చేసుకొని ఎందుకు ఇవన్నీ? సో లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేట్రిక్ ఆర్ట్స్, సో అందుకోసమనే అవి చేసుకోకపోవడం బెటర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. సో మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఇక్కడ చూడండి, ఇది మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్. అండ్ ఇక్కడ మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ 1 year అని ఉంది, 2 years అని ఉంది. ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది అండ్ తెలంగాణ యూనివర్సిటీలో కూడా ఉంది. సో ఇది లైబ్రరీ సైన్సెస్ కోర్సు అండ్ మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ కోర్సు. సో ఎవరైనా అప్లై చేసుకుంటే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఇది చేసుకొని, సో నాకు తెలిసి ఇది చేసుకోకపోవడం బెటర్. జర్నలిజం ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. సో కొంచెం బెటరే. అండ్ ఎంఏ హిస్టరీ చూసుకోండి, ఉస్మానియాలో ఉంది అండ్ నిజాంలో ఉంటుంది, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో కూడా ఉంటుంది హిస్టరీ. కాకతీయ ఉంది, తెలంగాణ ఉంది, పాలమూరు ఉంది, మహాత్మా గాంధీ కూడా ఉంది. సో ఆఫర్డ్ యూనివర్సిటీస్ చూసుకోండి. ఎంఏ ఎకనామిక్స్ కూడా అంతే. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్లో ఉంటుంది, కాకతీయ ఉంటుంది, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన అండ్ కోటి ఉమెన్స్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఫర్ గర్ల్స్, తెలంగాణ మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో ఇది కూడా ఉంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్డబ్ల్యూ అనేది ఇక్కడ చూసుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ అని ఉంది. ఉస్మానియా అంటే సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ అండ్ శాతవాహన యూనివర్సిటీలో ఎంఎస్డబ్ల్యూ అనే కోర్సు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంతమంది అడిగారు ఈ కోర్సు
మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ MHRH కాకతీయ తెలంగాణ యూనివర్సిటీ ఉంది, OUలో లేదు. టూరిజం మేనేజ్మెంట్ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఇలాంటి కోర్సెస్ అప్లై చేసుకొని వేస్ట్. పొలిటికల్ సైన్స్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ ఉంటుంది, సబ్ క్యాంపస్ ఉంటుంది. అది మిస్ అయితే కాకతీయ వరంగల్, తెలంగాణ, నిజామాబాద్, పాలమూరు ఇవన్నిట్లలో ఉంది యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి MA సైకాలజీ. సో ఇది ఉస్మానియాలో మెయిన్ క్యాంపస్లో ఉంటుంది. అవి మిస్ అయితే మాత్రం మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ, పాలమూరు. ఓకే. అండ్ కోర్ట్ ఉమెన్స్ కాలేజ్ MA సైకాలజీ. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉస్మానియాలో ఉంది, కాకతీయలో ఉంది, తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లలో కూడా ఉంటుంది. MA సోషియాలజీ ఉస్మానియాలో ఉంది. అండ్ సికింద్రాబాద్ PG కాలేజ్లో లేదు, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ ఓన్లీ ఒకటి సబ్ క్యాంపస్లో ఉంది. అవి మిస్ అయితే కాకతీయ శాతవాహన యూనివర్సిటీలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి MCOM చూసుకోండి. ఇది కూడా అప్లై చేసుకుంటే BCom వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ ఉంటుంది, సబ్ క్యాంపస్ ఉంటుంది. అలాగే కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ కూడా ఉంది, ఇన్ని యూనివర్సిటీలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ MSc బాటనీలు, MSc కెమిస్ట్రీలు, MSc కంప్యూటర్ సైన్స్లు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ యూనివర్సిటీలో ఉంటాయి, సబ్ క్యాంపస్లో, మెయిన్ క్యాంపస్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో కోర్స్ జాగ్రఫీ, జియో ఇన్ఫర్మేటిక్స్, MSc ఎలక్ట్రానిక్స్ ఇవి చేసుకుంటే ఓన్లీ OUలోనే ఉన్నాయి. ఓకేనా. MA జియో ఇన్ఫర్మేటిక్స్ ఇది తెలంగాణ యూనివర్సిటీలో ఉంది అండ్ OUలో ఉంది. సో ఇవి చూసుకోండి, కొన్ని కోర్సెస్ అన్నిటి దగ్గర లేవు. అండ్ MSc మ్యాథమెటిక్స్ ఓకే, అండ్ MSc ఫిజిక్స్ ఓకే. ఫిజిక్స్లో ఇన్ని ఉంటాయి. మళ్ళీ MSc ఫిజిక్స్ ఒకటే ఎంట్రన్స్ రాస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అందులో MSc ఫిజిక్స్ చేస్తారా, MSc ఆస్ట్రానమీ, MSc ఆస్ట్రోఫిజిక్స్ ఇన్ని కోర్స్ ఉంటాయి MSc వాళ్ళకి. అండ్ MSc స్టాటిస్టిక్స్ చేసుకోవచ్చు, జాలజీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ OUలో ఉంటాయి, OU సబ్ క్యాంపస్లో ఉంటాయి. ఏం కాదు, సైన్స్ వాళ్ళకి ఓకే. సో MSc సైకాలజీ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంటుంది. అండ్ MSc సెరికల్చర్ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంటుంది. సైన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ మెయిన్లీ కొంతమందికి మన వాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ అంటే 3 years డిగ్రీ ప్లస్ 2 years PG, మొత్తం 5 సంవత్సరాలు చదువుడు ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో అయితే లేవు ఇవి. బయోటెక్నాలజీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. MSc కెమిస్ట్రీ 5 years ఇంటిగ్రేటెడ్ కాకతీయలో ఉంది, తెలంగాణలో ఉంది, మహాత్మా గాంధీలో ఉంది, సో పాలమూరులో ఉంది. 4 యూనివర్సిటీలో ఉంది ఇది. సో MSc కెమిస్ట్రీ మంచిది ఉంటుంది. కెమిస్ట్రీ అనేది చేస్తే మీరు 5 years, సో డిగ్రీ ప్లస్ PG మంచిగా ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ అప్లైడ్ ఎకనామిక్స్ ఓన్లీ ఫర్ తెలంగాణ యూనివర్సిటీ ఉంది. MBA ఓన్లీ తెలంగాణ అండ్ మహాత్మా గాంధీ 2 యూనివర్సిటీలోనే ఉంది. అప్లై చేసుకుంటే నాకైతే నేను సజెస్ట్ చేసేది ఇంటర్ అయిపోయినాక ఇంటిగ్రేటెడ్ MSc కెమిస్ట్రీ చేసుకోండి. సో కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు ఉంది. అండ్ MBA చేసుకునే వాళ్ళు అండ్ తెలంగాణ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది. సో ఇది కొంతమందికి ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు చూసుకోండి, తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్లో ఏది ఎక్కువ యూనివర్సిటీలో ఉంది అంటే OUలో ఉండాలి, OU మిస్ అయితే KUలో ఉండాలి, KU మిస్ అయితే TUలో ఉండాలి. ఇవి టాప్ 3 యూనివర్సిటీలు, ఇవి బాగుంటాయి. ఎందులో వచ్చినా పర్లేదు. ఇక మిగిలిన యూనివర్సిటీస్ నార్మల్గా ఉంటాయి, కానీ ఫస్ట్ టాప్ 3. ఓకేనా. అవి కూడా మంచిగానే ఉంటాయి, బట్ టాప్ 3: నెంబర్ 1 OU, నెంబర్ 2 KU, నెంబర్ 3 TU. ఒకవేళ OU మిస్ అయితే మీ ర్యాంక్కి KU వస్తుంది, KU యూనివర్సిటీ మిస్ అయితే TU వస్తుంది. ఇవన్నీ మెయిన్ క్యాంపస్లు కదా. అండ్ OUలో మెయిన్ క్యాంపస్ ఉంటుంది, సబ్ క్యాంపస్లు కూడా ఉంటాయి. సో మెయిన్ క్యాంపస్ ఒకటి, సబ్ క్యాంపస్లో 2 కూడా ఉంటాయి. ఓకేనా. సికింద్రాబాద్ PG కాలేజ్ ప్లస్ నిజాం కాలేజ్, లేదంటే సైన్స్ వాళ్ళైతే నిజాం కాలేజ్ ప్లస్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్. సో మొత్తం 3 ఉన్నది. అండ్ కోటి వాళ్ళకి అంటే అమ్మాయిలకి కోటి ఉమెన్స్ కూడా ఉంది. సో వాళ్ళకి ఇంకా అది బెనిఫిట్. సో అందుకోసమే OUలో మెయిన్ క్యాంపస్ మిస్ అయినా సబ్ క్యాంపస్లో రావాలి, లేదా ఇవన్నీ మిస్ అయితే కాకతీయ యూనివర్సిటీలో రావాలి, ఇది కూడా మిస్ అయితే తెలంగాణ యూనివర్సిటీలో రావాలి. అలాంటి కోర్సెస్ అప్లై చేసుకోండి. ఓన్లీ నేను ఫిలాసఫీ చేస్తా అంటే అది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. లింగ్విస్టిక్స్ చేస్తా అంటారు, అది ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటుంది. ఇదేంటి MA AIHC అని ఉంటుంది, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఆర్కియాలజీ, ఇది కూడా ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంది. సో ఇలాంటి కోర్సెస్ చేయడం వల్ల మీకు కొంచెం లాస్ అవుతుంది. సో అది నేను చెప్పాలనుకుంది. మేబీ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అనేది ఇస్తా. అండ్ హోప్ఫుల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే డిగ్రీ అయిపోయి CPGAT అప్లై చేస్తున్నారో అండ్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరికీ మన ఛానల్ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది. సో అంతే, కంపల్సరీ మీ కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందా, లేదంటే యూజ్ కాలేదా, ఏదైనా డౌట్ ఉందా, ఏదో ఒకటి. ఐ జస్ట్ నీడ్ యువర్ కమెంట్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till end and signing off. This is your campus student.